నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో NH216 నర్సాపురం బైపాస్ రోడ్డు వశిష్ఠ వారధి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. NH216 4 వరుసల రహదారిగా అభివృద్ధికి అధికారులు అంగీకారం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. లబ్ధిదారులకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ 33 మందికి 15 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భీమవరంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రఘువీర్ విష్ణు. జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో ప్రతిభ కనబరిచిన భీమవరం తిరుమల విద్యా సంస్థ విద్యార్థులను అభినందించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. నర్సాపురం ప్రజల చిరకాల వాంఛ NH216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయాయని, వశిష్ఠ వారధి నర్సాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నర్సాపురం బైపాస్ పనులపై ఒక భూ యజమాని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, మొత్తం 22.17 కిలోమీటర్ల పొడవున్న ఈ బైపాస్ రోడ్డులో ఇప్పటికే 96% భూసేకరణ పూర్తవగా కేవలం 750 మీటర్ల భూమికి సంబంధించి మాత్రమే గత కొంతకాలంగా వివాదం కోర్టులో నడుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023వ సంవత్సరంలో టెండర్లు పిలవగా ల్యాండ్ ఓనర్ కోర్టును ఆశ్రయించారని, గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ నేషనల్ హైవే అథారిటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా ఆ తీర్పుపై పిటిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో గత 2 ఏళ్లుగా ఈ కేసు పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి ముడిపడి ఉన్న NH216 నర్సాపురం బైపాస్ నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు తొలగించాలనే ఉద్దేశంతో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తాను ఢిల్లీలోని NHAI అధికారులు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటితో పాటు సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై అందరినీ సమన్వయం చేయడం వల్ల సెప్టెంబర్ 2025లో ఈ కేసు మొదటిసారిగా విచారణకు వచ్చిందని, మంగళవారం సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడిందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నర్సాపురం ప్రాంత రూపురేఖలు మార్చనుందని ఆయన పేర్కొన్నారు. NH165 దిగమర్రు ఆకివీడు 4 లైన్ల జాతీయ రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని శ్రీనివాస వర్మ ప్రకటించారు. మెరుగైన రవాణా సదుపాయాలుండే ప్రాంతం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నానని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న NH216 నర్సాపురం బైపాస్ రోడ్ నిర్మాణంతో పాటు NH165 దిగమర్రు ఆకివీడు రహదారి, భీమవరం బైపాస్ నిర్మాణం పనులు పూర్తయ్యేలాగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలియజేశారు. కోర్టులో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆటంకాలు కలిగించవద్దని అందరూ సహకరించాలని ఆయన కోరారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు నర్సాపురం ప్రజలకు ఒక శుభవార్త అని అన్నారు. నర్సాపురం బైపాస్ రోడ్డు వశిష్ఠ వారధి నిర్మాణం పూర్తయితే నర్సాపురం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సాపురం బైపాస్ ఏదైతే 216లో హైవేలో నర్సాపురం బైపాస్ ఒక పార్ట్ మీ అందరికీ కూడా తెలుసు. 216లో హైవేకి నర్సాపురం బైపాస్ పూర్తవుతేనే కానీ దాని తాలూకు ఫలితాన్ని నర్సాపురం పట్టణమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు కానీ, లేకపోతే అలాగా 216 ద్వారా కృష్ణా జిల్లా వెళ్ళేటువంటి ప్రజలకు కానీ, ఆ పైకి వెళ్ళేటువంటి ప్రజలకు కానీ పూర్తిగా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నర్సాపురం టౌన్ మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఏదైతే బైపాస్కి సంబంధించి 580 కోట్ల రూపాయలను గతంలో కేటాయించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరిద్దరు రైతులు కోర్టుని ఆశ్రయించడం ద్వారా నర్సాపురం బైపాస్ పనులు ఆగిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. తెలిసి హైకోర్టులో నేషనల్ హైవేస్కి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టులో SLP స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం ద్వారా ఈ బైపాస్ రోడ్డు పనుల్ని కొంతమంది అడ్డుకోవడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడయ్యాక నాయకర్ గారు శాసనసభ్యులు పదే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో పాటు నేను కూడా ఏవైనా సరే నర్సాపురానికి 216లో బైపాస్ను పూర్తి చేయాలి, భీమవరానికి 165 హైవేలో బైపాస్ను పూర్తి చేయాలనే ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన జిల్లాలో మన పార్లమెంట్లో రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయనేటువంటి ఆలోచనతో ప్రయత్నం మొదలు పెడితే నేను నేషనల్ హైవేస్ అధికారులతో కూర్చొని మాట్లాడితే
అసలు కోర్టులో ఏం జరుగుతుందనే విషయం నేను లోతుగా వెళ్ళి పరిశీలిస్తే దాదాపు 2 సంవత్సరాలుగా ఏదైతే ఈ కోర్టులో కేసు దాఖలు చేయబడిందో 2 సంవత్సరాలుగా హీరింగ్కే రాలేదు. ఇది నాకు విచిత్రంగా అనిపించింది. అసలు 2 సంవత్సరాలు ఏ విధంగా హీరింగ్కి రాలేదు అనేటువంటి విషయాన్ని ఏదైనా జరగచ్చు. 2 సంవత్సరాలు కేసు బెంచ్ మీదకి రాలేదనేటువంటి విషయం ఆశ్చర్యం కలిగించి వెంటనే నేషనల్ హైవే అధికారులతో సంప్రదించి వెంటనే ఎవరైతే న్యాయశాఖ మంత్రి ఉన్నారో అర్జున్ మేఘవాల్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారితో ప్రస్తావిస్తే వారు జరిగిన విషయాన్ని వదిలేయండి అంటూ ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఏఎస్సి ఐశ్వర్య భాటి అని ఆవిడికి కేసును అప్పగించి త్వరితగతిన ఈ కేసుని పరిష్కరించాలని సూచించడంతో మన సెప్టెంబర్లో దీని కదలిక ప్రారంభం. సెప్టెంబర్లో వాయిదా తీసుకున్నాక మళ్ళీ డిసెంబర్లో ఒక వాయిదా తీసుకున్నాక ఇది 3వ వాయిదా. ఏదైతే ఏఎస్జీ గారు ఉన్నారో ఐశ్వర్య భాటి పదే విషయాన్ని లోతుగా తెలుసుకోవడం ద్వారా నేషనల్ హైవే అధికారులతో వర్చువల్ మీటింగ్స్ని తీసుకోవడం ద్వారా దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకుని నిన్న జరిగినటువంటి వాయిదాలో ఏదైతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ హైవేకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇందులో 1-2 విషయాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా సమస్య పరిష్కారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి వేళ నేను సంతోషిస్తూ నర్సాపురం ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ కోరిక ఏదైతే దాదాపు 22.17 అంటే 22 కిలోమీటర్లు బైపాస్ ఇది. ఇందులో ఒక 14.5 కిలోమీటర్లు కోనసీమ జిల్లాలో ఉంటుంది, ఒక 7.5 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 96% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. 96% ల్యాండ్ 96.5 97 వరకు ఎక్విజిషన్ పూర్తయింది. ఇది 22.17 కిలోమీటర్లు కేవలం 0.75 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ సంబంధించి కోర్టులో కేసులు దాఖలు చేయడంతో దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. మన ప్రాంతంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఎప్పుడు నరసాపురం పోయినా నాయకర్ గారు కూడా ఢిల్లీ వచ్చారు. గతంలో ఢిల్లీలో కూడా నేషనల్ హైవే అధికారులతో నేను నాయకర్ గారు సమావేశమయ్యాం ఈ కేసు విషయం మీద. ఆనాడు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను వీడియో. 2 నెలల లోపు 216 బైపాస్ ఏదైతే ఉందో నరసాపురం బైపాసు సమస్య పరిష్కారం అవుతుందని నేను 2 నెలల క్రితం ప్రెస్ మీట్లో చెప్పా. ఇవాళ అది పరిష్కారం అయింది అనేటువంటి విషయానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయింది. 135 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ వస్తే ఆల్రెడీ 98 కోట్లు రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. ఆ మధ్యకాలంలో కూడా నాయకర్ గారు నేను నరసాపురంలో ఉంటే లక్ష్మీనరసింహ నుంచి కొంతమంది రైతులు వచ్చి మాకు ఇంకా డబ్బులు రాలేదండి అంటే ఆ రోజు కార్యక్రమంలో కొంతమందికి పెండింగ్ ఉందంటే అక్కడనే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడితే ఆ రైతులకు కూడా నష్టపరిహారాన్ని నేషనల్ హైవే అధికారులు వెంటనే అందజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాలు మార్చడంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి పట్టణాలు అయినటువంటి తాడేపల్లిగూడెం, తణుకు అవుతున్న హైవేలో ఉన్నాయి. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు అయినప్పటికీ కూడా లూప్ లైన్ ఉన్నటువంటి కారణంగా కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇటువంటి ఇష్యూస్ కారణంగా ఏదైతే కోర్టు కేసుల కారణంగా అటు నరసాపురం బైపాస్ కానీ గత 12-13 సంవత్సరాలుగా భీమవరంలో ఉన్నటువంటి బైపాస్ కానీ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో రవాణా సౌకర్యాలు అద్భుతంగా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏ విధంగా అంటే 216లో నరసాపురం బైపాస్ ఇది పూర్తవుతుంది. ఏదైతే 165 ఏదైతే ఉందో దిగమరి నుంచి ఆకివీడు వరకు వెళ్ళేటువంటి 165 కూడా త్వరలో పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇది ఏదైతే 216 ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి 2 లైన్ రోడ్డు ఏదైతే కత్తిపూడి టు ఒంగోలు ఉన్నదో దీన్ని 4 లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం, 4 లైన్స్ కోసం డిపిఆర్ని సిద్ధం చేయాలని ఆదేశించడం, ఈ డిపిఆర్ చేయడానికి అవసరమైనటువంటి బడ్జెట్ను కూడా నేషనల్ హైవే నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ భీమవరం జిల్లా రాజధానిగా ఉంది, ప్రధానమైనటువంటి నగరం. దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి బైపాస్ రాబోతాం. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కోర్టు కేసుల పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించొద్దు అనేటువంటి విషయాన్ని
ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దాదాపు 22 కిలోమీటర్ల రైతులు అంగీకరించి అన్ని విధాలా సహకరిస్తే కేవలం 0.75 కిలోమీటర్లకు సంబంధించి కోర్టులో కేసు దాఖలు చేశారు అంటే అది అభివృద్ధిని నిరోధించడం అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా అర్థం చేసుకోవాలి. పదే నేషనల్ హైవే అధికారులతో సంప్రదింపులు జరపచ్చు. నష్టపరిహారం మీద అసంతృప్తి ఉంటే అధికారులకు తెలియజేయచ్చు. ఇన్ని అవకాశాలు ఉండగా ఆర్బిట్రేషన్ ఉన్నది. కాబట్టి ఈవేళ నరసాపురం విషయంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఇది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని, ముఖ్యంగా నాయకయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నరసాపురం ప్రాంతాన్ని దాని యొక్క రూపురేఖలను రాచే విధంగా ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏదైతే వశిష్ఠ గోదావరిపై వచ్చేటువంటి వంతెన దాదాపు 1.1 కిలోమీటర్ అవతల రామేశ్వరం నుంచి యువతల రాజుల్లంక వరకు ఒక అద్భుతమైనటువంటి 1.1 కిలోమీటర్ల యొక్క బ్రిడ్జి నిర్మించడం ద్వారా గోదావరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జిల్లాలను అనుసంధానం చేస్తుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మరి ఈ విధంగా శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మిగతా విషయాలన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ. ఢిల్లీ కూడా వచ్చాం, అధికారులతో కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బైపాస్ రహదారి పూర్తి కావాలి అనేటువంటి ఒక పట్టుదలతో నేను పనిచేయడానికి నా మీద ఒత్తిడిచ్చినటువంటి వ్యక్తి కూడా ముఖ్యంగా నాయకర్ గారు. అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని పదే కోరిన కారణంగా ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో, నేషనల్ హైవేస్ మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ గారు, పెద్ద ఆయన మహానుభావుడు, ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా, అదేవిధంగా నేషనల్ హైవే సెక్రటరీస్గా ఉన్నటువంటి ఉమాశంకర్ గారు, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ డీజీగా ఉన్నటువంటి రజావత్ గారు, ఏదైతే R&B ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు గారు, ఆయన కూడా ఢిల్లీ వచ్చారు గత వారం. ఏదైతే ఈ సమస్య గురించి మాట్లాడడానికి అధికారంలో వారం రోజులు కూడా కాదు, 5-6 రోజులు అవుతుంది. నేషనల్ హైవేకి సంబంధించి అధికారులు, రీజనల్ ఆఫీసర్స్ హరికృష్ణ గారు కానివ్వండి, స్థానికంగా అందరూ కూడా సహకరించినటువంటి కారణంగా ఇది పూర్తయింది. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే సుప్రీంకోర్టు మరి SLPని మన నరసాపురం ప్రజల యొక్క చిరకాల వంచ మరి వశిష్ఠ వారధి అటు ఈస్ట్ గోదావరిని ఇటు వెస్ట్ గోదావరిని కలిపే విధంగా బ్రిడ్జ్ నిర్మాణం ఉందో, మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి భూసేకరణ విషయంలో మరి అక్కడ తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి స్థానిక రైతులు కొంతమంది మరి SLPని మరి హైకోర్టులో వేసారు మొదటన. మరి హైకోర్టులో ఆ రోజున మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అధికారులు సక్సెస్ అవ్వడం, మరలా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి భూ యజమాని మరి సుప్రీంకోర్టులో SLPని వేయడం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే కనుక మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇవాళ పిటిషన్ కొట్టివేయడం కూడా నిజంగా మన నరసాపురం నియోజక ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను సందర్భంగా మీ మీడియా సోదరులందరి తరఫున కూడా తెలియజేస్తున్నాను. నేను దాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక మరి NDA కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి మన నరసాపురం పార్లమెంట్ MP గారికి భూపతిరాజు శ్రీనివాసవరం గారి సహాయంతో, ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా మేము శాసనసభ్యునిగా నరసాపురం గెలిచినప్పటి నుంచి కూడా మరి ఈ విషయాన్ని మరి ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆయన కానీ నేను కానీ మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఏదైతే నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులు కూడా మేము కలవడం, మరి దీని మీద ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న మంత్రివర్యులు కానీ కలిసి మరి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా, అంటే ఇది కోర్టులో విషయం ఉంది కాబట్టి దాని త్వరితగతిన ఆ కేసుని అనుకూలంగా వచ్చే విధంగా కూడా మరి పూర్తిగా ఆయన మంత్రి గారు ఆయన సహకారంతో ఈ రోజున మనకి అవకాశం కలిగింది. నిజంగా ఆయన నరసాపురం నుంచి ప్రజలందరి తరఫున కూడా, అంటే ఒక నరసాపురమే కాదు, అటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మంత్రి గారిని అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అవసరమైన వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు 14.61 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సీతారాం లక్ష్మి మాట్లాడుతూ లబ్ధిదారులకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ అని, పేదలకు సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కృష్ణ బల్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కేవలం బియ్యం కార్డు కలిగిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని, సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని అన్నారు. ఈ కార్యక్రమంలో EMC చైర్పర్సన్ కలిదిని సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ,
టీడీపీ పట్టణాధ్యక్షులు మద్దుల రాము, భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి, ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎరకరాజు గోపాలకృష్ణరాజు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరు చంద్రశేఖర్, షబీనా బేగం, చెరుకుపల్లి సంతోష్, తెలుగు యువత పట్టణాధ్యక్షులు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, చెల్లపోయిన సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మనం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ ఇబ్బందుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఈ రోజున 33 చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం బాగుండాలి, పేద ప్రజల కోసం ముఖ్యంగా మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది దాదాపు మనం 4-5 నెలల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఈ సహాయ నిధి నుండి కానీ అలాగే ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ల ద్వారా కూడా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి మరి చాలా వాళ్ళ గౌరవనీయులు మన వింటే పార్థసారథి గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే మరి నారాయణమ్మ గారు, ముఖ్యంగా ఈ రోజున టౌన్ వీరవాసరం మండలం రూరల్ నుంచి కూడా మండల అధ్యక్షులు కానీ వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం దాదాపు ఈ నెలలో ఇది మొన్న 34 చెక్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కూడా 33 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అందించడం జరిగింది. ఇది రూరల్, టౌన్, అలాగే వీరవాస మండలం కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎనీ టైం ఏ టైం అయినా వచ్చి ఆఫీస్లో వాళ్ళకు ఉన్న ఇబ్బందులు చెప్పి ఆరోగ్య పరిస్థితులు చెప్పి దరఖాస్తు చేసుకున్నట్టయితే ముఖ్యంగా మనం ఒకటి అందరం గమనించాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకత్వంలో పేదల కోసం ప్రజల కోసం పనిచేసే పార్టీ ఈ రోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మనం పంపిన వెంటనే కూడా ఈ ఆఫీస్ నుంచి పంపిన వెంటనే కూడా ఆ చెక్కులు చాలా త్వరగతిన అందజేయటం, ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉండి అప్పులు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుండగా చేసుకున్న దరఖాస్తులు వెంటనే పరిశీలించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందించాలని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే నాకంటా ముందు మాట్లాడిన మా సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరో కూడా రూరల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడా కూడా ఎనీ టైము ఎవరో కూడా కమిషనర్లు కానీ ఎక్కడ కూడా 10 రూపాయలు ఇవ్వడం కానీ చేయొద్దు. మీకు అంతా కూడా ఆఫీస్ నుంచి కానీ అలాగే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఎంత పని చేస్తున్నారో ఎంతో కొంత మనం కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా సహకరించి వాళ్ళకున్న వార్డుల్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళని తీసుకురావటం చాలా చక్కగా దగ్గర ఉండి ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా అభినందనీయం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి నుండి ఈ రోజు 33 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది, సుమారు 15 లక్షలు. అలాగే గతంలో కూడా సుమారు మొత్తం ఈ రోజు వరకు కూడా 1,18 లక్షల రూపాయలు మరి వైద్యం చేసుకున్నటువంటి వారికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వారికి మరి వైద్య నిమిత్తం వారికి సహాయంగా మరి ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడం, దరఖాస్తులు ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ కి పంపించి వారి చెక్కులు త్వరితంగా అయ్యే విధంగా వారికి వైద్యం ఖర్చు పెట్టుకున్నారు, 1,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దానిలో ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి లక్ష్యంతో 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారందరూ కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దానికి ఇక్కడ విచ్చేసినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో 33 మందికి 15 లక్షల రూపాయలు చెక్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న వారంతా కూడా ఇక్కడ అర్జీలు పెట్టుకుని దాన్ని వెంటనే స్పందించి తోట సీతారామలక్ష్మి గారు పైకి పంపి అన్ని కూడా త్వరితగతిన చేయటం జరిగింది. అందరికీ కూడా ఇలా చేస్తున్న మా తోట సీతారామలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భీమవరం మరాఠీ సంఘం ఆధ్వర్యంలో వన్ టౌన్లోని మావుళ్లమ్మ దేవస్థానం రోడ్డు నుండి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, ధైర్యానికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు శివాజీ అని, మొట్టమొదట మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి శివాజీ అని, శివాజీ పాలనలో మహిళలకు దక్కిన గౌరవం, హిందూ మతం పట్ల గౌరవం,
ఇతర మతాల పట్ల సహనం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా భీమవరం మరాఠీ సంఘం వారు తమ కుటుంబాలతో మరాఠీ సాంప్రదాయంతో శివాజీ విగ్రహంతో కాషాయ జెండాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ జై భవానీ జై శివాజీ అంటూ పట్టణంలో ఆకర్షణీయమైన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరాఠా సంఘం నాయకులు బాగల్ సావకర్, దాదా భోస్లే, సంజయ్, ప్రకాష్ దేశ్ముఖ్, విష్ణు దేశ్ముఖ్, పవన్ దేశ్ముఖ్, సుశీల్ దేశ్ముఖ్, ప్రమోద్ దేశ్ముఖ్, మారుతి గార్లే, బాలు గార్లే, రామాలతో పాటు మరాఠీ కుటుంబాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా భీమవరం పట్టణంలో గత 5 సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు శివనేరి పోర్ట్లో ఆయన జన్మించారు. అప్పటి నుంచి ఆయన ఈ వర్ధంతిని జయంతిని మనకు జ్యోతిరావు పూలే గారు 1815లో ఆయన సమాధిని గుర్తించి శివనేరి పోర్ట్లో అన్ని ముందుకు తీసుకొచ్చి తర్వాత స్వాతంత్ర ఉద్యమం సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు కూడా 1865లో మహారాష్ట్రలో ఉన్నటువంటి మహారాష్ట్రీయులందరినీ కూడా ఏకత్వం చేయడానికి ఒక స్ఫూర్తిగా శివాజీ మహారాజ్ గారిని ఎంచుకోవడం, తద్వారా జనాల్లో ఒక ఐక్యతా భావాన్ని తీసుకురావడంలో మన శివాజీ మహారాజ్ గారి పాత్ర ఎంతైనా ఉంది. ఆయన మనకు స్ఫూర్తి ప్రదాత. శివాజీ మహారాజ్ గారి గురించి చెప్పాలంటే ఆయన పరిపాలించిన సమయంలో నిర్మించినటువంటి కోటలు శివనేరి, పురందర్, రాయగఢ్, పూర్ణ ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా నేను ఎప్పుడో 1888లో ఈ ఫోర్ట్స్ అన్ని చూడడం జరిగింది. 1888లోనే శివాజీ మహారాజ్ యొక్క సమాధిని కూడా చూడడం జరిగింది. ఆశీర్వచన బలంతో మనం అంతా కూడా ఈరోజు ముందుకు సాగుతున్నాం. సో ఇలాంటి జయంతులు ఇంకా బాగా మనం జరుపుకోవాలని, ప్రజల్లోకి దీన్ని శివాజీ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని పదే పదే కోరుకుంటూ నాకు ఈ అవకాశం. మరాఠా యోధుడు, మహారాష్ట్ర ఆరాధ్య దైవం, అలాగే భారతదేశం గర్వించదగినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ. మరి ఆ ఛత్రపతి శివాజీ మహారాజుగా ఆ పీఠానికే వన్ని తెచ్చి భారతదేశ చరిత్రలో మహారాజుగా నిలిచిపోయాడు. తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు, రాజ్యాలు వేలారు. అయినప్పటికీ కూడా ఆయన మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ, వారు ఇచ్చినటువంటి గౌరవం కానీ, వారు ఇచ్చినటువంటి ధైర్యం, సాహసాలు, మరి స్వాతంత్ర పోరాటంలో మరి ఎంతోమంది ఆయన ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా మరి పోరాటంలో ముందుకు వెళ్ళి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చాం. మరి అటువంటి ఛత్రపతి శివాజీ జయంతిని మరి భీమవరం మరాఠీ సంఘం వారు 5 సంవత్సరాలుగా, మరి 5వ సంవత్సరం ఇది మరాఠా సంఘం. మరి వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ ఉపాధి నిమిత్తం వచ్చినప్పటికీ, వ్యాపారాల నిమిత్తం వచ్చినప్పటికీ కూడా చక్కని సాంప్రదాయంతో ఏదైతే మరాఠా సాంప్రదాయంలో ఇక్కడ కూడా తలపాగాలు ధరించి ఆకర్షణీయమైనటువంటి జెండాలు చేపట్టి జై భవానీ జై శివాజీ అంటూ పట్టణం అంతా కూడా చక్కని ఆకర్షణీయమైనటువంటి ర్యాలీని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ భీమవరం వంటంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన డిఎస్పీ రఘువీర్ విష్ణు గారు, మరి ఆయన వచ్చి తక్కువ రోజులు అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భీమవరంలో జరిగేటువంటి మావుళ్ళం ఉత్సవాలు కానీ, సంక్రాంతిలో జరిగేటువంటి ఉత్సవాలు కానీ, అలాగే మహాశివరాత్రిలో గురుకుల్లో పంచారామ క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాల్లో రథోత్సవం, తెప్పోత్సవం, దర్శనాలు, యనమదుర్రు, ఇక్కడ ఉన్నటువంటి శివాలయాల్లో చక్కగా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి ఏ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూస్తారు. ఏ కార్యక్రమం జరిగినా వారు హాజరయ్యి దగ్గరుండి పర్యవేక్షిస్తారు. శివాజీ జై భవానీ. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ జై శివాజీ జై భవానీ. మేము దగ్గర 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం శివ జయంతి. ఇక్కడ అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాం. ప్లస్ డిఎస్పీ గారు కూడా వచ్చేసి, బీజేపీ గారు వచ్చేసి మాకు ఇక్కడ సాయం చేశారు. మాకు కరెక్ట్గా టైంకి వచ్చి ఆయన కూడా మాకు ఉన్నారు కొంచెం.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రకటించిన జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో ప్రతిభ కనబరిచిన భీమవరం తిరుమల విద్యాసంస్థ విద్యార్థులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభినందించారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు కలిశారు. భీమవరం బ్రాంచ్ నుంచి సిహెచ్ ధనంజయ బాలాజీ 99.91% ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని, సుమారు 120 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పి మోహిత్ కృష్ణ సాయి, సి హసిక్ లక్ష్మణ కుమార్, జి మౌనిషా, బి కుశాల్, పి వర్షిత్, ఐ రోహిత్ కుమార్, కె మోహిత్ గుప్తా, పి నరసింహవర్మ, జి రోషిత్, కె సత్యసాయి, పి దుర్గా వినయ్ సాత్విక్, హరిచరణ్ సాయి స్వామి, బి యశ్వంత్ తదితరులు మంచి పర్సెంటైల్ సాధించారని, మరో 10 మంది 99% పైగా సాధించారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పి శ్రీనివాస వర్మ, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏదైతే జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఉన్నాయో, ఏదైతే భీమవరంలో ఉన్నటువంటి తిరుమల విద్యా సంస్థలు గతంలో ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు సాధించడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. ఏదైతే ధనుంజయ బాలాజీ అనేటువంటి ఒక విద్యార్థి 99.91% సాధించడం ద్వారా, అదేవిధంగా మరొక 14 మంది విద్యార్థులు 90% సాధించడం, 99% సాధించడం, మరొక 114 మంది విద్యార్థులు 90% పైగా పర్సంటేజ్ సాధించడం అనేది, వీళ్ళందరూ కూడా ఒకే విద్యా సంస్థకి సంబంధించినటువంటి విద్యార్థులు కావడం ఈ ప్రాంతానికి గర్వకారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మెడికల్కి సంబంధించి 29 మంది విద్యార్థులు ఒకే కళాశాల నుండి ర్యాంకులు సాధించడం కూడా అభినందనీయమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే 100కు పైగా విద్యార్థులు ఈ కళాశాల నుండి ఎన్ఐటీకి కానీ IIITకి సంబంధించి కానీ అడ్మిషన్లు ర్యాంకులు సాధించి ప్రవేశాలు పొందడం కూడా ఈ ప్రాంతానికి గర్వకారణమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే తిరుమల విద్యా సంస్థలు ఉన్నాయో భీమవరంలో స్థాపించబడిన నాటి నుండి ఉన్న తిరుమలరావు గారు అనేటువంటి ఒక వ్యక్తి కరెస్పాండెంట్గా ఉన్నటువంటి విద్యా సంస్థలు, వారు గతంలో ఈ విద్యాకు సంబంధించి రంగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు నడవడంలో కూడా అనుభవం ఉంటూ మరి వారే స్వయంగా రాజమండ్రిలో, భీమవరంలో, కాకినాడలో, వైజాగ్లో కూడా ఉన్నట్టున్నాయి విద్యా సంస్థలు స్థాపించడం. నేను కూడా ఈ మధ్యన ఒక రాజమండ్రి క్యాంపస్కి వెళ్ళడం జరిగింది. దాదాపు 20,000 మంది విద్యార్థులతో ఆయన రోజు అక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి విద్యా సంస్థలని భీమవరం ప్రాంతంలో నెలకొల్పి మరి ఇక్కడ చక్కటి అధ్యాపక బృందం ఏదైతే సాయిరాజు గారు కానీ, శ్రీనివాస్ వర్మ గారు కానీ ఇక్కడ లోకల్గా కళాశాల నడపడంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత తీసుకుంటున్నందుకు వారిని అభినందిస్తూ, మరి ఈ విధంగా ర్యాంకులు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఏదైతే 99.91% సాధించినటువంటి ధనుంజయ బాలాజీని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో మరి మీరంతా మరింత ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తున్నాను. యువకులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా క్రమశిక్షణ, దేహ దారుఢ్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయని యూనివర్సిటీ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో భీమవరం బాడీ బిల్డింగ్ క్రీడాకారులు విజయం సాధించడం జిల్లాకే గర్వకారణమని పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు అన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన రాజమండ్రిలో నిర్వహించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ బాడీ బిల్డింగ్ పోటీల్లో 60 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నర్రా సతీష్, 80 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎస్కే మున్నా, 60 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన కొల్లాటి జగదీష్లతో పాటు వీరికి శిక్షణ ఇచ్చిన బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసింలను అభినందించి సత్కరించారని విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్, సీనియర్ బాడీ బిల్డర్ ఎస్ కుబేంద్రలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముందుగా రన్నర్స్ విన్నర్స్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బిల్డింగ్ 80 కేజీస్ విభాగంలో మొట్టమొదటిగా విన్నర్గా సాధించిన మున్నా గారికి, అదేవిధంగా కేజీల విభాగంలో సతీష్, జగదీష్, అదేవిధంగా సతీష్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అదేవిధంగా కేజీస్
60 కిలోల విభాగంలో సిల్వర్ జగదీష్ రావడం జరిగింది. రాజమండ్రిలో ఇవన్నీ జరిగాయి. దీంట్లో మన కోచ్ కాసిం గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ముందుగా కాసిం గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ భీమవరం పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన మీ అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం మన విన్నర్గా రావాలని భావిస్తున్నాం. విషయంలో వచ్చి మంచి జాబ్స్ కూడా అవకాశం ఉంది. క్రీడల్లో ప్రోత్సాహం ఉంది ప్రభుత్వం వారిచే. మంచి బాగా జాబ్స్ కొడుతూ మన భీమవరం పట్టణాన్ని మన జిల్లాని మంచి పేరు ప్రతిష్టలు తేవలసిందిగా తెస్తున్నందుకు అభినందిస్తూ మరి ప్రతిష్టలు కంటిన్యూ పెంపొందించవలసిందిగా కోచ్ గారికి, మన సోదరుడు దీనికి శ్రీనివాస్ గారికి మరియు ఉపేంద్ర గారికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాం. 17వ తేదీన రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు నిర్వహించినటువంటి బాడీ బిల్డింగ్ పోటీల్లో భీమవరం పట్టణానికి చెందినటువంటి షేక్ కాసిం గారు ట్రైనర్గా మరి ఇక్కడ మన భీమవరం నుంచి కూడా పోటీలకు వెళ్ళడం జరిగింది. నర్ర 60 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే 80 కేజీల విభాగంలో ఎస్కే మొన్న వారు కూడా గోల్డ్ మెడల్ సాధిస్తే 60 కేజీల విభాగంలో కొల్లాటి జగదీష్ మరి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మరి ఒక ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి బాడీ బిల్డింగ్ పోటీల్లో మరి ముగ్గురు మన భీమవరం చెందినటువంటి ఈ బాడీ బిల్డర్లు తమ ప్రతిభను మరి సొంతం చేసుకున్నారు. మరి యువత ఇటీవల ప్రస్తుతం తరుణంలో చెడు మార్గాల నుంచి వ్యసనాలకు గురి చాలామంది ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. క్రీడ చాలా దోహదపడుతుంది, మంచి ప్రోత్సాహం అందిస్తుంది. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి భీమారావు గారు మరి చక్కగా వారిని అభినందించి ప్రోత్సహించడం జరుగుతుంది. యువత మరి ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది వారి కుటుంబాలు కానీ వాళ్ళంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మాకు ఈరోజు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అడిషనల్ ఎస్పీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు భీమవరం పట్టణం తరఫున తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.